విజయవాడ ట్రిప్‌కి భాగంగా మనమైతే ప్రెజెంట్ విజయవాడలో ఉన్న ఉండవల్లి గుహల దగ్గరికి అయితే వచ్చాము. సో, ఇక్కడికి మనం రావటానికి మెయిన్ కారణం ఏంటంటే, సో ఈ కేవ్స్ అనమాట. సో ఈ కేవ్స్ మ్యాన్ మేడ్. సో ఈ కేవ్ డీటెయిల్స్ అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాకైతే ట్రై చేస్తాను. సో ప్రెజెంట్ దీని డీటెయిల్స్ చెప్తే కనుక, ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి మనకైతే కనుక గుంటూరు డిస్టిక్లోని ఉండవల్లి అనే ప్లేస్లో అయితే ఉంటాయి. రోడ్డు మీద నుంచే మనకు కనిపిస్తాయి అనమాట. ఈ రోజు అయితే ఈ సిరీస్ భాగంగా మనం అయితే ఉండవల్లి కేవ్స్ చూస్తాకైతే వస్తున్నాము. సో ఎంట్రీ టికెట్ అయితే ఇండియన్స్కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫారినర్స్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మనమైతే ప్రెజెంట్ ఉండవల్లి గుహల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో వెళ్ళేటప్పుడు చాలా మెట్లు అయితే మనకు ఉన్నాయి. సో ఆ మెట్లని ఎక్కుకొని పైకి అయితే వెళ్దాము. సో వెళ్ళి మనమైతే ఆ మ్యాన్ మేడ్ స్కల్ప్చర్స్ అయితే కనుక చూద్దాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఉండవల్లి కేవ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. ఓ పక్క కృష్ణా రివరు, ఓ పక్క మనకైతే కనుక ఈ రివర్ పక్కనే కట్టారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. సో మనమైతే కనుక లోపలికి అయితే వెళ్దాము. మొత్తం 3 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంటుంది, థర్డ్ ఫ్లోర్లో ఏముంటుంది, ఒక్కోటి వీడియో చూపిస్తున్నప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో ఇది మిక్సింగ్ అనమాట. సో మిక్సింగ్ అంటే మిక్సింగ్ కల్చర్స్. సో వన్స్ అప్ అనే టైం ఇది జైన్స్ అని ఉంటారు కదా, మాంగ్స్. సో వాళ్ళైతే స్టార్ట్ చేశారు. వాళ్ళు కూర్చునే ప్లేస్ అనమాట ఇది. సో కింద ప్లేస్లో వాళ్ళు కూర్చుంటాకైతే కట్టారు. మీరు చూస్తున్నారు కదా. సో ఇది ఈ ప్లేస్ అయితే కింద వాళ్ళు కూర్చుంటానికి అయితే కట్టుకున్నారు. సో ఇది మిక్స్డ్ అని ఎలా చెప్తున్నానంటే, ఇది స్టార్టింగ్ అయితే మనకి మాంగ్స్ అయితే కనుక స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనకైతే కనుక హిందూ వాళ్ళు తీసుకొని దీన్ని అయితే కనుక మరమ్మతులు చేసి సో మన హిందూయిజం కింద అయితే మార్చేశారనమాట ఈ ప్లేస్. సో కింద ఒకప్పుడైతే కనుక మాంగ్స్ కూర్చునే ప్లేస్ అనమాట ఇది. కూర్చుని చేసుకునే వాళ్ళు మెడిటేషను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం వచ్చేసాము. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఎందుకంటే ఒక కొండ మొత్తాన్ని చెక్కుకుంటూ వచ్చారనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లర్లు కానీ, మీకు కనిపిస్తున్న మెట్లు కానీ, ఇప్పుడు ఈ మెట్లు చూస్తున్నారు కదా, ఈ మెట్లు కానీ, ఆ పిల్లర్లు కానీ, సో ఆ తలుపులు కొత్తగా ఏర్పాటు చేశారు. అప్పుడు తలుపులు లేవు. సో ఇక్కడున్న ఏదైనా సరే చెక్కారనమాట. సో ఆ కొండని మొత్తం చెక్కుకుంటూ వచ్చి సో దాన్ని ఆ డిజైన్గా మలిచారనమాట. సో మనం ఇక్కడ నుంచి వ్యూ యాంగిల్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. మీకు పక్కన కనిపిస్తుంది చూసారా, అది సెకండ్ ఫ్లోర్కి వెళ్తానికి మనం అక్కడికి కూడా వెళ్తాము. సో ఫస్ట్ ఇక్కడికైతే వద్దాము. ఇక్కడైతే మనకి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఆ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను. అసలు చూడండి, అసలు ఆ పిల్లర్లు చూసారా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో, ఎంత టైం పట్టిద్దో. సో అక్కడున్న విగ్రహాలు కూడా అప్పుడు విగ్రహాలే అయ్యి. సో ఆ విగ్రహాలు కూడా మీరు చూడండి. సో నాకైతే కనుక విగ్రహాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు. సో మీకైతే కనుక తెలిస్తే కనుక కింద కామెంట్ అయితే చేసేయండి. సో ప్రతిదీ అయితే కనుక చాలా నీట్గా అయితే కనుక చెక్కారనమాట. సో మీరైతే కనుక ఇది అన్ని వీడియోస్ అయితే చూడండి. నాకు ఇది చూస్తాకైతే మండపం లాగా అనిపించింది చూస్తానికి. సో మీరు ఈ లుక్ చూడండి. ఈ లుక్లో మీకు ఎలా అనిపించింది? మండపం లాగా అనిపించింది కదా. నాకు కూడా సేమ్ అంతే, ఒక మండపం లాగా అనిపించింది అనమాట ఫస్ట్ ఇది చూడంగానే. యాక్చువల్గా దీని డీటెయిల్స్ అయితే కనుక నాకు అంత డీటెయిల్గా తెలియదు. సో నాకు తెలిసింది ఒకే ఒక్కటి మీకు కాసేపట్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే అనమాట. సో అది మీకు కూడా తెలుసు కదా ఎందుకు వచ్చిందో. ఆ విషయం అయితే చెప్పే ముందు మీకైతే ముందల వాటర్ సర్వీస్, వాటర్ డ్రైన్ సిస్టమ్ అయితే చూపిస్తాను. సో మీకు ఇప్పుడు చూపించింది వాటర్ డ్రైన్ సిస్టమ్ అనమాట. ఎంత వాన పడినా కానీ కొండ దగ్గర ఏది నిలవకుండా ఉండటానికి అటువంటి వాటర్ సర్వీసు, మొత్తం వాటర్ డ్రైన్ సిస్టమ్ అంటారు కదా. సో వాటర్ మొత్తం పైనుంచి కిందకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. అసలు ఆ టైంలోనే ఇది 4th and 5th century అని రాసి ఉంది. సో నేను నెట్లో కూడా చదివాను. సో అదే అనమాట. సో నేరోగా ఉన్నాయి మెట్లు. మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సో ఈ సెకండ్ ఫ్లోర్లోనే అసలైన మ్యాజిక్ అయితే ఉంది. మీకైతే తెలిసే ఉంటుంది, అయినా మీకు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడైతే కనుక అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విగ్రహం మన ఇండియాలో 2 సార్లు ఉన్నాయి. ఒకటి మనకైతే కనుక కేరళలో ఉంది, ఇంకోటి అయితే కనుక మనకి ఇక్కడైతే ఉంది. సో దీని మీద ఒక మిత్ కూడా ఉంది. సో ఆ మిత్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒకప్పుడు బుద్ధుడి కోసం కన్స్ట్రక్ట్ చేశారు అని ఒక మిత్ అయితే ఉంది. అది నిజమో కాదో నాకైతే తెలియదు. మీకు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. సో ఈ మిత్ అయితే ఉంటుంది. దీని గురించి కాంట్రవర్షియల్ అయితే వద్దు. సో అనంత పద్మనాభ స్వామి కిందే మనం అయితే కనుక కొలుస్తున్నాము.
సో మనమైతే ప్రజెంట్ లోపలికైతే వెళ్ళిపోతాము. ఇదే అనమాట గుడి. జనరల్గా అయితే కనుక వీడియో నాట్ అలౌడ్, బట్ నేనైతే కనుక వీడియో తీసి మీకోసం అయితే చూపించాను. సో అలా పడుకుని ఉంటాడు. సో ఆ చెయ్యి పైకి లేసిన చూసారా, సో దాని గురించి అయితే కొంతమంది కొన్ని కథనాలు అయితే చెప్తున్నారు, బట్ అదేది మనకైతే తెలియదు. సో మీకేమన్నా అంటే ఆ మిత్స్ అన్ని నాకైతే కనుక యాక్చువల్గా తెలియదు. మీకైతే కనుక చూపిస్తుందని చూడండి. ఇప్పుడు మీరు మన ఛానల్లో చూస్తున్నారు అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని. ఇండియాలో 2 విగ్రహాలు ఉన్నాయి. సో ఒకటి వచ్చి కేరళలో, ఇంకోటి వచ్చి మన విజయవాడ ఉండవల్లి దగ్గర. సో మీరైతే రాలేకపోయినా కానీ పర్లేదు, మన వీడియోలో అయితే కనుక క్లియర్గా చూపించాము. మీరైతే చూసి అయితే కనుక ఆనందించండి. ఇక్కడైతే మనకి దీనికి సంబంధించిన చరిత్ర అయితే ఉంది. మీరైతే కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మన చరిత్ర అయితే ఉందన్నమాట. అంటే విగ్రహాల రూపంలో మనకైతే ఇక్కడ ప్రతిష్ఠ అయితే చేశారు. సో మనమైతే బయటకైతే వచ్చేసాము. యాక్చువల్గా నాకు ఈ ప్లేస్ ఒకటి, కొండపల్లి కెల్లా ఒకటి చాలా ఇంట్రెస్ట్ అనమాట. కొండపల్లి కెల్లా అయితే కనుక మనకు అక్కడి నుంచి స్వరంగ మార్గం ఉందని కూడా ఒక మిత్ అయితే ఉంది. మనం అది కూడా చూద్దాము. సో యాక్చువల్గా పైకి కూడా ఎక్కొచ్చు. మాంగ్స్ అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే ప్లేసు. బట్ యాక్చువల్గా అయితే కనుక ఆ ప్లేస్ ఇప్పుడు భద్రత వల్ల మూసేశారనమాట అక్కడ. సో ఇక్కడ చూసారు కదా, ఇది మూసేసి ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే కనుక మూసలేదు. సో ఇక్కడ విగ్రహాలు అయితే ఇవన్నీ రీసెంట్గా పెట్టినాయి. ఈ ఏన్షియంట్ కాదు, ఈ రీసెంట్గా పెట్టిన విగ్రహాలు అనమాట. ఇవన్నీ వాళ్ళు తయారు చేసి అట్రాక్షన్ కోసం పెట్టిన విగ్రహాలు ఇవి. సో ఇది గైస్ ఈ వీడియో. మనమైతే కనుక బయటకైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, బాగుందా? సో నేను ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. సో మనమైతే కనుక బయటకు వస్తున్నాం. మనకు 2 రూట్స్ అయితే ఉంటాయి. సో మనకు ఆ స్ట్రైట్ రూట్ ఉంది, అదిగోండి అక్కడ ఇటు నుంచి ఇలా వెళ్తే, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నా మనం అక్కడైతే కలుస్తాం అనమాట. బిల్డింగ్ దగ్గర 2 రూట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇందాక ఒక రూట్లో వచ్చాను కదా, ఇప్పుడు ఇంకో రూట్లో రావటానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది వైడ్ యాంగిల్ షాట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పక్కన ఇంకోటి ఇదే అనమాట కళ్యాణ మండపం అని చెప్తున్నారు, 5 పిల్లర్స్ కళ్యాణ మండపం అని. సో అదైతే కన్స్ట్రక్షన్ సగంలోనే ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ అయితే చేయలేదన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే కనుక కొండపల్లి వెళ్తున్నాను, ఆ వీడియో కూడా కవర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ గైస్, బాయ్.